జ్యోతి మల్హోత్రా తండ్రి, ఈ పాపిష్టి దాని తండ్రి అంటాడు, మా అమ్మాయి దేశానికే వెలుగులు తీసుకొచ్చే వీరవనిత అని చెబుతాడు. కానీ ఈవిడ యూట్యూబర్గా ఉంటూ దేశద్రోహిగా మారింది. ఈవిడ ఫోన్లో మీరు చూసుకుంటే పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఢిల్లీ హైకమిషన్ ఆఫీస్లో ఒకడు కేక్ బాక్స్ తీసుకెళ్తున్నాడు. మీరు అందరూ చూసే ఉంటారు. ఒక పాకిస్తానీ వ్యక్తి, ఆడి ఫోటోలు జ్యోతి మల్హోత్రా ఫోన్లో ఉన్నాయి. అయినా సరే మా అమ్మాయి మంచిదే అంటాడు ఈ పాపిష్టి తండ్రి. పెహల్గాం ఉగ్రదాడి జరగడానికి ముందు వారం రోజుల ముందు సేమ్ ప్లేస్కి జ్యోతి మల్హోత్రా వెళ్ళి తన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేసి పెట్టింది. అదే లింక్ని పాకిస్తాన్ ఆర్మీకి కూడా చేరవేసింది. అయినా సరే మా అమ్మాయి వీరవనిత అంటాడు ఈ జ్యోతి మల్హోత్రా తండ్రి. వారం రోజుల తర్వాత ఒక 2 రోజులు అటు ఇటుగా ఉగ్రదాడి జరిగింది. ఎక్కడ ఎంట్రీ గేట్ ఉంది, ఎక్కడ ఎగ్జిట్ గేట్ ఉంది, ఎక్కడి నుంచి ఎంతమంది వస్తున్నారు, ఇవన్నీ కూడా జ్యోతి మల్హోత్రి వాళ్ళకి చేరవేసింది. అయినా సరే మా అమ్మాయికి వెలుగునిచ్చే వీరవనిత అంటాడు ఈ మల్హోత్రా తండ్రి. పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ నంబర్లు, అక్కడి కల్నల్స్ నంబర్లు ఈవిడ దగ్గర వాట్సాప్ చాట్లో ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ జ్యోతి మల్హోత్రా బాయ్ ఫ్రెండ్ పాకిస్తాన్లో ఉంటాడు. పేరుకి బాయ్ ఫ్రెండ్ అయినా అన్ని ఇన్ఫర్మేషన్లు ఆడి ద్వారానే పాకిస్తాన్ ఆర్మీకి, ప్రభుత్వానికి చేరుతున్నాయి. ఇంత జరుగుతుంటే కూడా మా అమ్మాయి నిప్పి అంటాడు జ్యోతి మల్హోత్రా తండ్రి. కాబట్టి ఈ జ్యోతి మల్హోత్రా తండ్రిని కూడా సర్ఫ్లో వేసి నానబెడితే అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఒక దొంగ నేను దొంగను ఒప్పుకోడు. ఎస్, 150 మందిని చంపిన అజ్మల్ కసబ్ కూడా నాకు దేవుడు ఇలాగే చెప్పాడు, ఇలా చేసిన తర్వాత నేను పోయినా సరే ఆకాశం తెలుపు రంగులో నన్ను ఆహ్వానిస్తూ ఉంటుంది, నేను చేసింది అసలు తప్పే కాదు అని చెప్పాడు. మరి ఆకులో ఈక జ్యోతి మల్హోత్రా తండ్రి ఏమని చెప్తాడు? మా అమ్మాయి నిప్పి, నిష్టగల దేవత అని చెప్తాడా? ఇంతే చెప్తాడు. కాబట్టి మొత్తానికి సర్ఫ్లో వేసి నానబెడుతున్నారు. చూద్దాం ఆరుతుందో తడుస్తుందో. నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే, మీరు ఊరికే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు చాలామంది.